అప్పుడు కనీసం కేసులు పెడితే పోలీసులు కేసు కూడా తీసుకోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగితే మా వాళ్ళకి బీపీలు వస్తాయిలే అప్పుడప్పుడు అని, అంటే చాలా తేలిగ్గా మా వాళ్ళకి బీపీలు వస్తాయిలే అని మాట్లాడే మాటలు కూడా ఇంకా అందరికీ గుర్తున్నాయి. అయితే అప్పుడు కేసులు పెడితే కేసులు కూడా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ కేసులను రీఓపెన్ చేసి ఎవరెవరైతే దీనికి కారకులుగా భావిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం నిన్న జరిగింది. ఇది అప్పటి నుంచి పోలీసులు ఇక అరెస్ట్ చేయడానికి చేస్తే అందరూ పరారయ్యారు. పరారైన తర్వాత నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీ నందిగం సురేష్ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. ఇంకొక గుంటూరుకు చెందిన ఇంకొక నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని కూడా ఇవాళ సాయంత్రం ఎప్పుడో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇంకా మిగతా దేవినేని అవినాష్ కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు వీళ్ళకు సంబంధించిన ఆరాధిస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళు అనేది. సో ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే దాడిలో పాల్గొన్న ఆ రౌడీలని వాళ్ళను కూడా గుర్తించారు పోలీసులు. గుర్తించడం ఎంతమంది పాల్గొన్నారు, 100 మంది పాల్గొన్నారా, 200 మంది పాల్గొన్నారా, పాల్గొన్న వాళ్ళు ఎవరు అనే కంప్లీట్ డేటా తీశారు. వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారా, ఇది ఇది కంటిన్యూ అవుతుందా? ఇంకా అప్పట్లో అరాచకాలు పాల్పడిన వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఇదిలా కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఇప్పటికీ అప్పుడు సోషల్ మీడియాలో విషం చిమ్మిన కొంతమంది ఇప్పటికీ అదే చిమ్ముతున్నారు. అంటే విషం చిమ్మడం, వాళ్ళకి ఆ విషం అనేది ఎప్పుడు లోపల ఉంటుంది కదా, అది పుట్టుకతో వచ్చింది కదా, అది బయటికి చిమ్మకపోతే అది మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అందుకని ఇప్పటికీ అదే విషయం చిమ్ముతున్నారు. మరి అట్లా సోషల్ మీడియాలో ఆ రకంగా విషయం చిమ్ముతున్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? సమాజం మీద ఒక చెడు ప్రభావాన్ని చూపే విధంగా పోస్టులు పెడుతూ అవాకులు చవాకులు, అబద్ధాలు, అశుద్ధాలు అన్నీ పెడుతూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయకపోగా, వాళ్ళని నియంత్రించకపోగా, వాళ్ళని నిరోధించకపోతే ప్రభుత్వం అది ఎలా కంటిన్యూ అవుతుంది కదా. ఎందుకు ప్రభుత్వం చోద్యం చూస్తుందని రామకృష్ణ గారు, ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి ఘటన ఇంకా గుర్తుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా ఏ ఆఫీస్ మీద ఇలాంటి దాడి జరగలేదు. దాడి జరిగిన తర్వాత స్పందించిన నాయకుడు కూడా ఎవరు లేరు ముఖ్యమంత్రి హోదాలో. మా వాళ్ళకి బీపీ పెరిగింది అంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత తేలికతనము ఎదుటి పార్టీలు అంటే అనేది ఆ రోజు అర్థమైపోయింది. సో మరి అలా బీపీ పెరిగిన వాళ్ళకి కాస్త బీపీ కంట్రోల్ చేయాలి కదా, ఆ కార్యక్రమం మీద మొదలైనట్టుంది. కానీ ఇది ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే వాళ్ళని ఉసుగొలిపారో చేయమని అక్కడితో ఆగిపోతుందో, చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి చేసిన వాళ్ళని కూడా శిక్షించే అవకాశం ఉందా, చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ వెంకటకృష్ణ గారు ఈరోజు వ్యవస్థలను గౌరవించడం ఎలా, వ్యవస్థలను విధ్వంసం చేయడం ఎలా అని రెండింటినీ మనం ఒకసారి చూస్తే, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము వ్యవస్థలను ఎలా విధ్వంసం చేసింది, గత 3 నెలల నుంచి కూటమి ప్రభుత్వము వ్యవస్థలను ఎలా గౌరవిస్తుందనేది ఇక్కడ మనము ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలుసు, చేయించిన వాళ్ళు ఎవరో తెలుసు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి గోడలు దుంకి, డోర్లు పగలగొట్టి, ఎక్కడున్న వాళ్ళని ఎత్తుకొచ్చి లోపల పడేసేటువంటి సంస్కృతి నుంచి వాళ్లకు కావలసినంత టైం వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోండి, కావాలంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళండి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు లీగల్గా చేయండి, ఆ తర్వాతనే మేము చేయాల్సింది చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఒక మంచి సంకేతం ఇచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు ఎవరు వచ్చి ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఏ అర్ధరాత్రి వచ్చి డోర్లు పగలగొడతారో, ఏ అర్ధరాత్రి వచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారని బతికినటువంటి ప్రజలు ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ చూస్తుంటే, అంటే న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించాలి. అది ఏ ప్రభుత్వమైనా కూడా. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ నిరాకరించిన తర్వాత, ఈరోజు పోలీసులు 41 CRPC నోటీస్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అధికారాలన్నింటినీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేశారండి. ఈ విధంగానే ప్రభుత్వాలు నడవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నాము కదా అని విచ్చలవిడిగా
పోలీసులు వాడుకోవడం, విధ్వంసాలు చేయడం, మానవ హక్కులను హరించడం అన్నది ఇక్కడితో ఆగాలి. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా, రౌడీ మూకల వరకు వెళ్తుందంటే ఖచ్చితంగా రౌడీ మూకల వరకు వెళ్ళాలి. ఎందుకంటే అబెటర్స్ అన్నవాడు చట్టం ముందు నిలబడాలంటే అఫెన్స్ చేసిన వాళ్ళు కూడా అక్కడ పక్కన ఉండాలి కదా. ఈ పలానా వాళ్ళు రెచ్చగొట్టి పంపించారనో, ఈ పలానా వాళ్ళు రెచ్చగొడితేనే పలానా వాళ్ళు నేరం చేశారనో కోర్టుకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మిగతా రౌడీలందరినీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఈ లేళ్ళ అప్రెడ్డి ఎలా చేశాడో తెలుసు, నందిగం సురేష్ ఎలా కారులో కూర్చొని ఆ రోజు మానిటర్ చేశారో తెలుసు. టెక్నాలజీని అంతా ఉపయోగించి అయితే పోలీసులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా అరెస్టుల పర్వమే మొదలు కావాలి. ఈ రోజు మొదలైంది, ఇంకా ఆగదు ఇది. ఆ పాపం పండే రోజు వచ్చేసింది. ఎందుకంటే బీపీ పెరిగిపోతే ఎదురింటిపై పడిపోయి ధ్వంసం చేసేయచ్చు అన్న తీర్పిచ్చినటువంటి ఆ మూర్ఖపు ముఖ్యమంత్రి ఇప్పుడు కళ్ళు తెరవాలి. ఎందుకంటే నీకు బీపీ వస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు మాత్రం వేసుకో, ఎదుటోని ఇంటి మీద పడి నువ్వు దౌర్జన్యం చేయడానికి నీకు అధికారం లేదు. నీకు బీపీ వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి పో, నువ్వు హాస్పిటల్లో జాయిన్గా ఐసీయూలోకి పో, దాన్ని చట్టం అనుమతిస్తుంది. కానీ నువ్వు రాడ్లు, కత్తులు, కటాలు ఎత్తుకొని వచ్చి నువ్వు బీభత్సం సృష్టించి ఒకటికైనా బీపీ వందలాది మంది చూడండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద మందికి ఎంతమంది వెళ్ళారు, పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు, పక్కన డీజీపీ ఆఫీసు, పక్కనే రిజర్వ్ ఫోర్సు, ఇంత సెక్యూరిటీ, ఇంత బలగం ఉన్న చోట విడిగా ప్రవర్తించి పోలీసు డిపార్ట్మెంట్ నీ సొంత జాగీరుగా వాడుకొని, నీ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకొని అంత విధ్వంసం చేసిన వాడికి ఈరోజు సరైన సమాధానం అండి ఇది. కోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే యాంటిసిపేటెడ్ బెయిల్ అన్నది ఎన్ని రోజులు సాగదీశారు చూసాం కదండి, ఎన్ని వాయిదాలు చూసాం కదండి, ఫ్రీగా తిరిగారు. కానీ ఈరోజు కోర్టు ఎప్పుడైతే నిరాకరించిందో అటుకేమైంది, కోర్టు కూడా వీళ్ళు నేరస్తులే, వీళ్ళు నేరం చేశారన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనాకు హైకోర్టు వచ్చింది. రైట్. ప్రసాద్ గారు, ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు ఒక సెన్సేషనల్ దాడి. అది అప్పుడు ఒక సీనియారిటీ ఎక్కువ ఉన్న పార్టీ కార్యాలయం మీద కొంతమంది ఆ నేచర్, రౌడీ నేచర్, గుండా నేచర్ ఉన్న కొంతమంది నాయకులు తమ అనుచరులను పంపించి చేసిన దాడి అది. దాని మీద అప్పటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు అవన్నీ మళ్ళీ చెప్పవసరలా. సో ఇప్పుడు అరెస్టులు మొదలైనాయి. ఈ అరెస్టులు ఎక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది? ఇటువంటివి ఇక మీద జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి దాడులు చాలా ఉన్నాయి, గమనిస్తే ప్రభుత్వం గమనించాల్సినవి. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ మన ఫ్రీడమ్ ఫైట్ ఉద్యమంలో కానీ, స్వతంత్రం కోసం చేసిన ఆ రోజు బ్రిటిషర్స్ మీద చేసిన దాడిలో కానీ, బ్రిటిషర్స్ కూడా ఏనాడు రాజకీయ పార్టీలు మహా పెద్ద పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేశారు. కానీ ఏనాడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద కానీ, ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఏ రాజకీయ నాయకుని అరెస్ట్ చేసింది, కానీ ఏ రాజకీయ పార్టీ మీదకి దాడికి ఎడలేదు. ఎందుకంటే ప్రతి పార్టీకి రాజకీయంగా ప్రభుత్వాలు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాయి, బిల్డింగులు కట్టుకునే ఉంటారు. ఏకే గోపాలన్ బిల్డింగ్ ఉంటుంది ఎక్కడ ఢిల్లీలో. అంటే రాజకీయ పార్టీలకి పార్టీ కార్యాలయాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ప్రతి పార్టీకి ఎంత ఇవ్వాలన్నది 83 నుంచి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్లో పాటించాడు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆఫీసులు ఆ జీవోని ఆధారంగా చేసుకుని పార్టీ స్ట్రక్చర్ పెట్టుకోగలిగారు, బిల్డింగ్లు కట్టుకోగలిగారు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదే జీవో అడ్డం పెట్టి 13 జిల్లాల్లో ప్యాలెస్లు కట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు. కానీ ఆయన అదే తెలుగుదేశం పార్టీ మీదకి దాడికి వచ్చినప్పుడు ఎవరిని ప్రేరేపించారు, ఎవరిని టార్గెట్ చేశారు, ఇదంతా ఈ రోజున్న పోలీస్ అధికారులే, అప్పుడు పోలీస్ అధికారులే. వాళ్ళు ఆ రోజు నిమిత్త మాత్రంగా ఉన్నారు, ఇప్పుడు చట్ట ప్రకారం పోతున్నారు. అంటే నేరం చేసేవాడికి చట్టం పట్ల భయం ఉండాలి అనే ఒక ఆలోచన లేకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరస్తుడైతే ఇంకా మిగతా నేరస్తుడు, చిల్లర నేరస్తుడికి విచ్చలవిడితనం ఏర్పడుతుంది కదా. ఆయన ఆ రోజు ఎవరినైతే ఎంకరేజ్ చేశాడో ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్నాడు, వీళ్ళందరూ జైలుకు పోతున్నారు. ఆయన తన 11 కేసుల్లో కానీ ఇంకొక 3 కేసుల్లో కానీ చట్టానికి తప్పించుకోవడానికి, అసలు కేసు ట్రైన్కే తప్పించుకోవడానికి చేస్తున్నవాడు ఇక్కడ ఈ రోజు జరుగుతున్న అరెస్టులు చూసి ఆయన చరిస్తాడని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన ఆ రోజు అలౌ చేశాడు. ఆ రోజు అలౌ చేయకుండా
ఏ ఒక్కరినైనా నియంత్రించుంటే ఖచ్చితంగా మీకు కొంత భయం అనేది ఉండేది. ఇప్పుడు హత్య చేసిన వాడికన్నా హత్యను ప్రేరేపించిన వాడే కూడా నేరస్తుడే. ఇప్పుడు ఎవరైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏం చెప్పాడు, మేము చట్టాన్ని అతిక్రమించి వెళ్ళాము, ఏదైనా ఆవిడకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం క్యాడరు టీవీలు చూసుకుని సామాన్య మానవులు, సామాన్య కుటుంబాల్లోని వాళ్ళు కూడా చంద్రబాబు చాలా కసిగా వెళ్ళాలి, చంద్రబాబు చాలా ప్రతీకారం తీర్చుకోవాలి అని స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన సంయమనం పాటిస్తూ చట్ట పరిధిలోనే, అంటే దొంగలు వాళ్ళకు వాళ్ళు భయపడి పారిపోవడము, వాళ్ళకు వాళ్ళు దొరికిపోయే పరిస్థితితో వచ్చే పరిస్థితి కల్పించేయడం. పోలీస్ అధికారులు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకటే, కాకపోతే చట్టం విషయంలో వాడు అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి, నేనున్నాను మీకు ఎందుకు, నేను కదా మీకు శిక్ష వేసేవాడిని, నేను కూడా మీకు ఉద్యోగం ఇచ్చేవాడిని, నేను కూడా మీకు జీతం ఇస్తున్నామని ఆ రకంగా రెచ్చగొట్టాడు. కాబట్టి ఆ రోజు కాకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఒంటి మీద తెలివితేటలు మరిచిపోయి వాళ్ళు చదువుకున్న చట్టాలు, ఆ అఖిల భారత చట్టాలు కూడా మరిచిపోయి ప్రవర్తించాడు. కాబట్టి ఆ వికృత చేష్ట నుంచి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన దాడికి, వ్యక్తిగత దాడికి ఆయన ప్రతీకారం తీర్చుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ ఉండేది, జగన్మోహన్ రెడ్డి నాయకులు ఎక్కడ ఉండేవారు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే నాయకుడి బట్లే పార్టీ నడుస్తుంది, పార్టీ బట్టే ప్రభుత్వం నడుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక చట్ట పరిధిలో పనిచేస్తున్నారు. కాబట్టి గత 5 ఏళ్లలో చట్టాన్ని అతిక్రమించి కానీ, చట్టాన్ని తప్పించుకు తిరిగిన వాళ్ళు కానీ రేపు చట్టానికి ఖచ్చితంగా లొంగవలసిందే. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారా, బెయిల్ వచ్చిందా, అదే జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారా, లేకపోతే జైలు శిక్ష అనుభవిస్తారా అనేది వాళ్ళ రాతలు జగన్ రాశాడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాయలేదు. వాళ్ళు కూడా రాసుకోలేదు, వాళ్ళ తలరాత కూడా జగనే రాశాడు. దానికి వాళ్ళు అనుభవించడం తప్పదు. ఇది కింది స్థాయి వరకు వెళ్తుంది. పోలీస్ యంత్రాంగంలో ఇప్పటికే ఒక రకమైన అంటే గతం కళ్ళు తెరిచి మనం తప్పులు చేసామని పశ్చాత్తాప పడకపోతే కూడా మొన్న వరద ప్రాంతాల్లో ఒక ఐజీ స్థాయి అధికారులు ఎలాగైతే ప్రవర్తించారో దానికి చంద్రబాబు నాయుడు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో మీరు చూశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి 100 రోజులు అవుతున్నా వాళ్ళలో మార్పు రాలేదంటే ముఖ్యమంత్రి నిన్న కూడా చెప్పాడు, ఇవాళ కూడా చెప్పాడు, నేను కఠినంగా ఉంటాను అంటే. చంద్రబాబులో కాఠిన్యం కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో వికృతంగా పనిచేసిన అధికారులు ఫ్యాంట్లు తెరిచిపోతాయి. ఏంటంటే ఉద్యోగాలు వేసి మీరు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోయారు. ఆనాడు జరిగిన పాత బస్తీలో జరిగిన డిసిప్లినరీ యాక్షన్స్ చూస్తే చంద్రబాబు అదే మత కలహాలు ఓచుకోతే కాదు, చంద్రబాబు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసిన విధానం ఓల్డ్ సిటీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ అలాంటి కలహాలు మీకు మీరేమనుకుంటే కొంచెం ఉదాహరణ చెప్తా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఓవైసీని అరెస్ట్ చేస్తే వెళ్ళి దండలు పెట్టుకెళ్ళి అద్భుతంగా మీరు పనిచేశారని చెప్పిన 12 గంటలు దాటకుండా మళ్ళీ అప్పటి బీజేపీ నాయకుడిని ఆయన ఆ రోజు టైగర్ అనేవాడిని ఆయన అరెస్ట్ చేసి నాకు చట్టం ముందు అందరూ సమానమే, హైదరాబాద్లో మతకరాలు జరగడానికి వీల్లేవు అని మొట్టమొదటి శాసించింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేసింది చంద్రబాబు అయ్యి ఉండొచ్చు. కానీ మొట్టమొదట 83 నుంచి 85 మధ్యలో అంటే అది ముస్లిం మతకరాలు ఎలా ఆగిపోవచ్చు వస్తాయని ఆపినాడు మొత్తం మొగాడు ఎవడంటే ఎన్టీ రామారావు. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించాడు. మీకు హైదరాబాద్లో మత కలహాలు అనేవి లేకపోవడానికి ప్రధానమైన భోజనం వేసిన పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ సాగర్ గారు చాలామంది ఏమడుగుతున్నారంటే ఇటువంటి ఇప్పుడు ఇవాళ లేలా అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే సురేష్ని అరెస్ట్ చేయడం కానీ, రేపే మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు, రేపో ఎల్లుండో ఇంకో రోజు. వాళ్ళు ఏమంటారంటే అరెస్టు బెయిల్ తప్ప ఇంకేం ఉండదు అనే ఒక రకమైన నిరుత్సాహం. నాకు అర్థం కాదు ఏంటంటే అంతకంటే ఏముంటుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని కొట్టినట్టు కొట్టడము అని అంటే అది అందరికీ సాధ్యం కాదు. అది దానికి కొందరు ఉంటారు అంతే. దాన్ని ఏమంటే లిమిటెడ్ పీసెస్ ఉంటాయి కొన్ని. ఆ లిమిటెడ్ పీసెస్, లిమిటెడ్ వెర్షన్స్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా. అది అందరికి సాధ్యం కాదు కదా. రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజున కస్టోడియల్ టార్చర్ చేసి కొట్టి కసంతా తీసుకున్నట్టు వీళ్ళని తీసుకోవాలంటే సాధ్యం కాదు. అది చట్టపరిధిలో చేసినప్పుడు, చట్టపరిధిలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం, కోర్టు రిమాండ్ ఇస్తుందో లేకపోతే బెయిల్ ఇస్తుందో కూడా తెలియదు కదా.
సో కానీ మరి ఇట్లా ఆస్పిరేషన్స్ అయితే ఇలా ఉన్నాయి, కోరికలు అయితే ఇలా ఉన్నాయి. అంటే పడిన బాధ, ఆవేదన, ఆక్రోశం అలా ఉంది. వీళ్ళ మీద ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలండి. ఏం కఠినంగా తీసుకుంటారు ఏంటి దీని మీద మీరు చెప్తారా? మీ పార్టీ వాళ్ళే అడిగేది అందరూ. కరెక్ట్ వెంకటకృష్ణ గారు. చాలా మంది మీ మాట అడుగుతున్నారు. మా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఉన్న మాట కూడా వాస్తవము. కొద్ది లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. అవునవును. సో ఏంటంటే మీరు ఇందాక ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక చాలా మందికి బీపీలు పెరుగుతున్నట్టున్నాయి. బీపీలు పెరిగినాయి, షుగర్లు పెరిగినాయి, లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి. అవునా? కానీ లిక్కర్ సేల్స్ కూడా పెరిగినాయి. ఏంటంటే పడిన బాధ, క్షోభ, ఆ కష్టం, ఆ 5 సంవత్సరాలు అనుభవించిన నరకం ఉంది చూసారా? అంటే ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగైనా, దీన్ని మాకు జరిగిన అన్యాయాన్ని ఏదో రకంగా మేము వెలుబుచ్చుకోవాలా అన్న తపన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ సిస్టమేటిక్ గా, ఆర్గనైజ్డ్ గా జరిగిన అన్యాయాల మీద, అక్రమాల మీద, దుష్ట పరిపాలన మీద ఏ రకంగా వాళ్ళని దుష్టులు శిక్షించాలో ఆ రకంగా శిక్షించడానికి, చట్ట పరిధిలో మాత్రమే పనిచేయడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. చట్ట పరిధిలోనే ఎవరికి ఏం అన్యాయం జరిగినా సరే మరి మీరు తీసుకొని వస్తే వాళ్ళకి మేము న్యాయం చేస్తాం చట్ట పరిధిలో అని చెప్పేసి ఉన్నారు. అది మెల్లగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. దానికి కొద్దిగా మీరంటూ బీపీలు కంట్రోల్ అవుతాయి, షుగర్లు కంట్రోల్ అవుతాయి, లిక్కర్ సేల్స్ కూడా నార్మల్కి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక ప్రసాద్ గారు మాట అన్నారు, ముఖ్యమంత్రి నేరస్తుడైతే కాదు నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్ట్ దట్ ప్రసాద్ గారు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత నేరస్తుడైతే అప్పటి వరకు బాగున్నట్టు లెక్క. నేరస్తుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమవుతుందంటే పాలన 2019-24 పర్టికులర్ ఎగ్జాంపుల్ అది. ఆ ఎగ్జాంపుల్ ని మనము ఒక యూనిక్ లాగా తీసుకెళ్లొచ్చు ఈ దేశంలో ఒక రాజకీయాల్లోనే. దాకా మీరు అన్నట్టు చట్ట పరిధిలో ఏ రకంగా వర్క్ చేయాలో, విత్ ఇన్ ది ఫ్రేమ్ లైన్ ఆఫ్ ది లా అండ్ కాన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేయాలన్న దాని మీద ఉన్న దారులన్నీ మూసుకోనేసి చివరికి బెయిల్ రద్దు వరకు అన్నాడు. ఇంకో ప్రయత్నం కూడా చేశారు వెంకటకృష్ణ గారు వాళ్ళు. ఒక నాన్ అప్లికబుల్ సుప్రీం కోర్ట్ సైటేషన్ ని కొన్ని డిఫరెంట్ హైకోర్ట్స్ సైటేషన్స్ ని ఈరోజు నిన్న వాళ్ళు ప్రజెంట్ చేశారు హైకోర్టులో. అయితే అది దీనికి అప్లై కాదు. అంటే అక్కడ కూడా కోర్టుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తే ప్రాసిక్యూషన్స్ లాయర్స్ దాన్ని తిప్పి కొట్టడం వల్ల చివరి నిమిషంలో జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ పరారైపోయిన ట్రేస్ చేశారు పోలీసులు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఏ వ్యవస్థ గురించి మనము పోలీసుల గురించి ఈరోజు ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో గొప్పగా రాస్తున్నామో, మంచిగా రాస్తున్నామో, అన్యాయాలు అరికట్టడానికి టీములుగా పనిచేస్తున్నటువంటి మంచి పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నామో, అదే 2019-24 వరకు ఏమైంది ఈ డిపార్ట్మెంట్ కు? ఏం చేశారు ఈ డిపార్ట్మెంటు? చట్ట పరిధిలో ఎందుకు వ్యవహరించలేదు అన్నది క్వశ్చన్ మార్క్. ఈరోజు మూకుమ్మడి దాడిగా ఆ విజువల్స్ లో మనం చూస్తే మొట్టమొదటి విజువల్స్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి. వందలాది మంది కట్లు, రాడ్లు, ఇంకోటి మారణాదులు పట్టుకొని మా టీడీపీ కార్యాలయంలోకి వచ్చి మా ఆఫీస్ స్టాఫ్ అంతా ఇష్ట ప్రకారం కొట్టి హత్యాయత్నం చేసి విధ్వంసం సృష్టిస్తే పెట్టిన కేసులు ఏంటంటే ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రోజు కూడా వాటిని నోటీసులు ఇచ్చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఈ రోజు వాటి మీద మళ్ళీ తిరిగి దర్యాప్తు చేయమని విజువలైజేషన్స్ అంతా హైకోర్టుకి ఇచ్చిన తర్వాత హైకోర్టు 2 వాయిదాల ముందు ఒక క్వశ్చన్ అడిగింది. ఏది ఈ నాయకులు ఎవరైతే సోకాల్డ్ ఈరోజు బెయిల్ రద్దినటువంటి నాయకులు వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగింది. మీ కార్యకర్తలను హద్దులో పెట్టుకోవడం మీకు చేత కాలేదా? ఒక కేంద్ర పార్టీ కార్యాలయంకు మరొక పార్టీ కార్యాలయం పోయి ధ్వంసం చేస్తే మీరైతే ఒప్పుకుంటారా అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు ఈ రోజు ఎవరైతే అరెస్ట్ కాబోతున్నారో, అరెస్ట్ అయినారో వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలా. ఆ ప్రశ్న అడిగిన రోజే వీళ్ళకి అర్థమై ఉండాలా ఇది మాకు బెయిల్ రాదు అనేసి. అంటే ఇంప్రెషన్, కోర్టు ఇంప్రెషన్ ఏ రకంగా ఉందనేది. ఈ రోజు వీళ్ళతో పాటు ఆ రోజు ఏదైతే 41 నోటీస్ ఇచ్చి పంపించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఐఓ ఆఫీస్ దగ్గర నుంచి ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావాలా. ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆఫీసర్లు వెనక ఉన్నటువంటి ఆఫీసర్లు లేదు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు ఇన్వెస్టిగేషన్ రావాలా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మొదటి విషయం. రెండో విషయం జోగి రమేష్. ఏమంటే జోగి రమేష్ అసలు నాయకుడా? అది నోరా
మట్టి దొడ్డే అది ఏమన్నా ఏంటది అసలు ఆయనది? ఆయన మాట్లాడే భాష. కొడుకు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఈరోజు ఈ మధ్యలో కాలంలో అరెస్ట్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చేట్టు ఉంది. ఏమని? చంద్రబాబు నాయుడు గారు మీకు బిడ్డలు ఉన్నారు కదా, నా కొడుకు ఎంఎస్ చదివేసి వచ్చాడు ఫారిన్ లో, నా కొడుకు అటువంటి వాడు కాదండి. అమ్మా నువ్వు ఎంత సంస్కారంతో పెంచావో తల్లి. నీ కొడుకు ఇచ్చిన ఇంటర్వ్యూకి, టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు కదా, చంద్రబాబు నాయుడుని ఏ రకంగా దూషించాడో వ్యక్తిగతంగా, ఏ రకమైనటువంటి పర్సనల్ అబ్యూస్ చేశాడో, ఆ అబ్యూస్ ఒకసారి తమరు విన్నారమ్మ తల్లి? ఒకసారి వినండి, మీ పెంపకం ఎట్లుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రపంచంలో అమెరికాలోకి పోయి, నేను లండన్కి పోయేసి, యూరోప్లోకి పోయేసి ఎంఎస్ చేయడం కాదమ్మా సంస్కారం అంటే. పెద్దలను గౌరవించడం, మర్యాద, ఇవన్నీ ఉండాలి. ఆ మనిషి చెప్తాడు, ఒక 300 కార్లు 400 కార్లు కరకట్టం మీద వేసుకొని వస్తే నేను వినతి పత్రం ఇచ్చాను అని చెప్పేదానికి వస్తాడంట. ఏమంటే వినతి పత్రం ఇచ్చేదానికి ర్యాలీగా వస్తారు, అటు చేతిలో కాగితం ఉంటుంది సార్. ఆ వినతి పత్రం వచ్చేసి వస్తే వాళ్ళ చేతుల్లో, వచ్చిన వాళ్ళ చేతుల్లో ఎవరో తెల్ల కాగితం, చిత్తు కాగితం అన్నా ఉందా సార్ ఆ రోజు వచ్చిన వాళ్ళ చేతుల్లో? రాడ్లు కర్రలు ఉన్నాయి, తోపులాట, వాదులాట, లాఠీ చార్జీ. తిరిగి అన్నిటికంటే భయంకరమైనటువంటి కేసు పెట్టారు మా అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి మీద. ఏది ఎవరైతే వచ్చారో నాయకుడు చెప్తున్నామో మనం, ఆ నాయకుడు డ్రైవర్ని కారు దిగి బయటకు వస్తేనంట చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ లోపల నుంచి బయటకు వచ్చి కుల దూషణ చేశాడు అని చెప్పేసి ఆ డ్రైవర్ కంప్లైంట్ ఇస్తారు సార్. వీళ్ళంతా పెద్ద కులపోషణ కర్బంధాలని. ఇది ఏది చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఎనర్జీ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బయటకు వచ్చి పర్టికులర్ గా ఈ నాయకుడు డ్రైవర్ అని చెప్పి ఐడెంటిఫై చేసి కుల దూషణ చేశాడని చెప్పి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు సార్. మరి ఆ రోజుల్లో పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ల మీద అట్రాక్ట్ కాని సెక్షన్ల మీద, అట్రాక్ట్ అయ్యే సెక్షన్లు పెట్టలేనటువంటి అధికారుల మీద కూడా విచారణ జరగాలి కదా సార్ ఈ రోజు. అవును, అదే కదా, క్లీన్ వేసి కడగాల, సోప్ వేసి కడగాల, చిరాయిలు వేసి కడగాల, యాసిడ్ వేసి కడగాల. ఈ సమాజాన్ని మరి కడగాల్సిందే కదండి. ఎందుకంటే ఊరికే భుజాలు తడుకున్నారు వైసీపీ వాళ్ళంతా కూడా అన్యాయము, అక్రమం అని. మీరు పోలేదా? మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి పోలేదా? కట్టులు, రాడ్లు, కటార్లు పట్టుకొని పోలేదా? తెలుగుదేశం కార్యాలయాన్ని పగలగొట్టలేదా? మా ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ ను మీరంతా కొట్టలేదా? అత్యాచారం చేయలేదా? విధ్వంసం సృష్టించలేదా? వాహనాలు ధ్వంసం చేయలేదా? ఏమి చేయలేదు. విజువలైజేషన్ ఉంది కదా. ఇవన్నీ చూస్తే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏంటంటే, మా వాళ్ళకి బీపీ వస్తుందా అంటే, ఒక నాయకుడు రాజకీయాలకు ఏ రకంగా ఉండకూడదో, రాజకీయాలు ఏ రకంగా చేయకూడదో, రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించకూడదో దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మీద ఒక కేస్ స్టడీ చేయాలండి. ఎవరు ఆయన క్యారెక్టర్ మీద కేస్ స్టడీ చేసి, ఆయన బిహేవియర్ ప్యాటర్న్ మీద కేస్ స్టడీ చేసి, ప్రభుత్వం ఏ రకంగా 2019-24 వరకు ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందన్న దాని మీద ఒక రీసెర్చ్ కానీ చేస్తే చాలా డాక్టరేట్లు ఇవ్వచ్చు అన్నమాట. అదంతా ఓకే, డాక్టరేట్లు ఇవ్వచ్చు. అదంతా ఓకే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సెంట్రల్ కార్యాలయం మీద జరిగిన దాడి ఇవి జరుగుతున్నాయి. ఆ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, అది పార్టీకి సంబంధించిన వ్యవహారం. కానీ పార్టీ కార్యకర్తల మీద, పార్టీ అభిమానుల మీద, కుటుంబ సభ్యుల మీద దాడులు, భౌతిక దాడులు, మౌఖిక దాడులు, సోషల్ మీడియా దాడులు, ఇవన్నీ ఎన్నో జరిగినాయి. ఎక్కడా ఏమీ ఉలుకులేదు, పలుకులేదు. అది కంటిన్యూ అవుతుంది. ఒక్క మాట సార్, దండం పెడతాను. ఇట్ ఈస్ వెరీ ట్రిపికల్ క్వశ్చన్ టు ఆన్సర్. ఏం మాట్లాడినా చాలా ప్రమాదంలో పడతాం మేమంతా కూడా. ఆ ఉన్నాయనే చెప్పా, లిక్కర్ సేల్స్ పెరిగినాయి సార్, దయచేసి వద్దు సార్ అని చెప్పా. సో ఇప్పుడు అప్పుడు అయిందే, ఇప్పుడు కంటిన్యూ అవుతోంది కదా. ఏమీ తగ్గలేదండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ వరదల టైంలో అమరావతి మునిగిపోయిందని దొంగ ఫోటోలు పెట్టి ట్రోల్ చేశారు. వాళ్ళకి ఏమీ కనీసం అడిగిన వాళ్ళు లేడు, నోటీసులు ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత ఎక్కడో బంగ్లాదేశ్లో వరదల ఫోటోలని ఇక్కడ బుడమేరు వరదలు అని చెప్పి అవి పెట్టి ట్రోల్ చేశారు, ప్రశ్నించిన వాళ్ళు లేడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాడు వీడు అని చెప్పి భయంకరమైన బూతులతో పోస్టులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు లేడు. కనీసం వాటి మీద వాళ్ళకి పోలీసులు నోటీస్ ఇచ్చిన ఇది కూడా లేదు. ఎవరో ఒకరికి ఇచ్చారు, ఏదో 41 చేయించి మళ్ళీ పంపించేశారు. ఏదో ఇంటికి పిలిచి మరి భోజనం, భోజనం కూడా పెట్టి పంపించినట్టున్నారు. ఓకే, ఇవాళ ఎక్కడో
తిరుపతిలో చేశారు, గుడివాడలో కూడా చేశారు. కానీ ఇంకోటి ఏదో చూశాను, ఆయన ఏం పెడుతున్నాడు, విజయవాడలోనంట వర్షం తగ్గినాక బుర్ర కడుగుతున్నారు కదా ఫైర్ ఇంజిన్లు పెట్టి, కడిగే సిబ్బంది అంట ప్రతి ఇంటికి వెళ్ళి మీదే కులం అని అడిగి కడుగుతున్నారంట. మీదే కులం అని అడిగి కమ్మ వాళ్ళు అయితేనే కడుగుతున్నారంట. అంటే ఈ రకమైన ఇది కంటిన్యూ అవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. మరి వెంకటకృష్ణ గారు, ప్లీజ్ కంక్లూడ్. ఇటువంటి బీపీ రోగులకి డార్క్ రూమ్ ట్రీట్మెంట్ కావాలండి. అది ఎలా ఇస్తారో మాకు అనవసరం. ఈ బీపీ రోగం తగ్గాలంటే, వీళ్ళు సెటరేట్ కావాలంటే, ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకు గుణపాఠంగా ఉండాలంటే ఖచ్చితంగా డార్క్ రూమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ బీపీని తగ్గించాలి. ఇటువంటి బీపీ రోగులు మరి సమాజంలో తిరగకుండా చేయాలి. అది ఎలా ఇస్తారు, ఏం చేస్తారు, ఎలా ప్రవర్తిస్తారన్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే అలా జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర శిక్షణ తీసుకోవాలి మీరు అందరూ. అవసరం లేదండి దీనికోసం. మనకు ఏమైనా మిలిటరీ శిక్షణ అవసరమా? మిలిటరీ శిక్షణ అవసరమా? మేమేమంటున్నాము, కొంచెం మేకప్ ఇవ్వండి డార్క్ రూమ్ తీసుకెళ్ళి, కొంచెం ఆ పౌడర్ కొట్టి కొంచెం అలా డిగ్నిఫైడ్ గా తీసుకురండి బయట. ఈ రోజు చూసాం నందిగం సురేష్ అరెస్ట్ విజువల్స్ చూసాం. ఎలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయి? ఆయన ఏదో కాదండి, ఆయన వార్నింగ్ ఏమిస్తున్నాడు, ఆయన ప్రతిజ్ఞలు ఏం చేస్తున్నాడు? మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు అలా తీసుకెళ్లారా? వెనకాల పట్టుకొని మెడ పట్టుకొని ఎంత దారుణంగా వేసి ఒక బస్తాలాగా అధికారి ఒక జడ్జి మన ఎంపీ గారిని ట్రిపుల్ గారిని ఎంత అధ్వానంగా చేశారండి. మేము అదే అడుగుతున్నామండి. మాకు కూడా డార్క్ రూమ్ ట్రీట్మెంట్ కావాలి. అది చేస్తేనే మా లాంటి వాళ్ళ మనస్సు తృప్తి పడుతుంది. మేము ఇంకొంచెం యాక్టివ్ గా పనిచేస్తామండి. ఇంకా 5 ఏళ్ళు తర్వాత మేము పని చేయాల్సిందే కదా. మేము సమాజంలో పని చేయాల్సిందే. ఆ సమాజం పని చేయడానికి మాకు ఆక్సిజన్ కావాలి. కొంతమంది ఏమంటున్నారంటే, ఒక స్థాయి నాయకులు, ఒరే మనం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుని సంతృప్తి పడదావరా, ఎందుకు అనవసరంగా అప్పుడున్న సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో అని వాళ్ళు చెప్పుకున్నారు. కడుపు నిండాలంటే ప్లేట్లో అన్నం తినాలి, ఫేస్బుక్ లో చూపించే అన్నం కాదు. అవును, ఇది నిజమా కాదా? అంతే అంతే. మన ఫేస్బుక్ లో ఎన్నో చూపించు, అది కడుపు నింపదు. అంత అన్నం పెట్టి అంత గుడ్డు కారం వేయి, అది తింటే మా కడుపు నిండుతుంది. మేము కోరుకుంటున్నది అదే, ఒకటే, మాకు డార్క్ రూమ్ ట్రీట్మెంట్ అవసరము. మీకు కాదు, మాకు నేరస్తులకి. ఇటువంటి నేరస్తులకు ఇట్లా బీపీ ఇష్టం వచ్చి పెరిగిపోయే వాళ్ళకు డార్క్ రూమ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బీపీ మళ్ళీ రాకుండా చేయండి. మేము అడుగుతున్నది అదే. కొంచెం సాటిస్ఫై అవుతుంది సమాజము. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో, లోకేష్ గారు ఏం ఆలోచిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మరి వాళ్ళు ఏదో ఆలోచించకుండా అయితే ఉండరు. కాకపోతే డార్క్ రూమ్ ట్రీట్మెంట్ కాకుండా చట్టపరంగా వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. చట్టపరంగా వెళ్ళడం అనేది మంచి సొల్యూషనే, కాదని కాదు. మీరు డార్క్ రూమ్ ట్రీట్మెంట్ తప్పుగా అర్థం చేసుకోకండి. మేమేమంటున్నాము, కొంచెం మేకప్ వేయండి అంటున్నాం. అదేలేండి, చట్టపరంగా వెళ్ళడం అనేది ఆల్వేస్ డెమోక్రటిక్ వే, నో డౌట్. కానీ చట్టపరంగా వెళ్ళడానికి కూడా మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. చట్టపరంగా వెళుతూ కూడా కఠిన శిక్షలు అమలయ్యేలాగా చట్టాలని అప్లై చేయొచ్చు. మరి అవన్నీ ఎందుకు జరగడం లేదు? అలా వెళ్ళిన వాళ్ళు ఇలా వచ్చేస్తున్నారు, మళ్ళీ వైసీపీ నాయకులు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. ఇది ఎందుకు జరగడుతుంది అనేది టీడీపీ కాడర్స్ లో, జనసేన కాడర్స్ లో మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉంది. చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. నేను ఒట్టి మాట చెప్పట్లా, వాళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తం చేసే అసంతృప్తిని నేను 10% కూడా ఇక్కడ వ్యక్తం చేయట్లా. అంత అసంతృప్తి ఉంది. మరి ఎలాగా ప్రభుత్వం దాన్ని ఎలా తీసుకుంటారో చూద్దాం. సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.